మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టైటిల్ కు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు చేరువైంది. అసాధారణ ప్రదర్శనతో అద్వితీయమైన విజయంతో హర్మన్ సేన ఫైనల్ చేరింది. నవీ ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో డిపెండింగ్ ఛాంపియన్ ఆసీస్ను ఓడించింది. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అసాధారణ ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై ప్రపంచ రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఆఖరి పోరుకు అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జమీమా రోడ్రిగ్స్ అద్భుత శతకానికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ అండగా నిలబడటంతో టీమిండియా విజయ కేతను ఎగరవేసింది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్కు పరాజయం రుచి చూపించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా 9 బంతులు మిగిలి ఉండగానే 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. హర్మన్, జమీమా భారత జట్టును ఆదుకున్నారు. జమీమా 127 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. హర్మన్ ప్రీత్ కూడా 88 బంతుల్లో 89 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు జమీమా అద్భుత ఇన్నింగ్స్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 61 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన కష్టమైన క్యాచ్ను వదిలేసిన హీలీ ఆ తర్వాత 82 వద్ద జీవితంలో మర్చిపోలేని తప్పు చేసింది. జమీమా స్వీప్ చేయగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఈ అతి సునాయాస క్యాచ్ను హీలీ జారవిడిచింది. 41 బంతుల్లో భారత్ 55 పరుగులు చేయాల్సిన స్థితిలో తాలియా మరో సునాయాస క్యాచ్ను వదిలేసింది. ఆ దశలో జమీమా అవుట్ అయిన పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదేమో. ఇక 339 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇదే ప్రపంచ కప్లో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆసీస్ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. విమెన్స్ వరల్డ్ కప్లో మూడోసారి భారత్ ఫైనల్కు చేరింది. ఈ గెలుపుతో టీమిండియా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లోనే అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది. నవంబర్ 2న సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది విమెన్ ఇన్ బ్లూ. విమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టును అభినందించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మహిళా ప్లేయర్లకు అభినందనలు తెలియజేశారు. సెమీఫైనల్లో రాణించినట్లుగానే ఫైనల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు వైఎస్ఆర్సీపీ అధినేత.